शायद मेरे नाम ऐसा पुरानी होगी। ऐसे गीतों को गाने के लिए, स्मरण करने के लिए प्रभु ने कृपा दिया। आइए हम वचन को ध्यान करेंगे। రెండు మన వాక్యం ధ్యానం చేసుకుందాం। हम क्रिसमस की संदेशों को लेकर सुनते आ रहे थे। మనం క్రిస్మస్ కు సంబంధించిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని వాక్యాన్ని వింటా వచ్చాం। क्रिसमस से जुड़ी हुई बातों को याद करते हुए परमेश्वर के वचन को सुनते आ रहे। आज हम पढ़ेंगे, देखेंगे, थोड़ा जानने की कोशिश करेंगे। ఈరోజు మనం తెలుసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। మత్తయి సువార్త, మత్తయి సుసమాచార్ మొదటి అధ్యాయము, మత్తయి సుసమాచార్ की पहली अध्याय 18-19 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం। 18, 19 और 20, 21 तक पढ़ेंगे। 18 నుండి 21 వరకు చదివి వాక్యానికి ధ్యానం చేసుకుందాం। 18 से लेकर 21 तक మత్తయి की पहला अध्याय। యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను। ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను। అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక అతనికి యేసు అని పేరు పెట్టుము। మనం ఇక్కడ చూసినట్లయితే अगर हम देखते हैं तो यहाँ पे ये लिखा गया है कि मरियम यूसुफ की जो मंगनी होगी करके, वो दोनों इकट्ठा होने से पहले पवित्र आत्मा के द्वारा मरियम गर्भवती हुई है। और यूसुफ जो है धर्मी था, इसलिए उसे अपमान नहीं करना चाहा, चुपचाप उसे छोड़ने के लिए इरादा किया। तो इसी विषय में सोच ही रहा था, इतने में इस प्रभु के दूत स्वप्न में प्रकट होकर बोलने लगे, हे दाऊद के पुत्र यूसुफ, तो अपनी पत्नी मरियम को अपने यहाँ लाने से मत डर, क्योंकि वो जो गर्भवती हुई है पवित्र आत्मा के द्वारा, इसलिए कहा कि वो एक पुत्र जिनेगी और वो अपने लोगों को उनके पापों से छुटकारा देगा, इसलिए उन्हें यीशु करके नाम रखना। ये बात यहाँ लिखा गया है। तो ये बात पढ़ते वक्त हमें थोड़ा एक दो क्वेश्चन हमारे जहन में आता है। ఈ మాటలు మనం చదివినప్పుడు ఒకటి రెండు విషయాలు మన మైండ్లోకి వస్తూ ఉంటాయి। क्या है कि यहाँ पे लिखा गया है यूसुफ और मरियम को मंगनी हो चुकी थी। ये बात तो हमें समझ में आती है। ఒకటే రాయబడుతుందంటే మరియమ్మకి అలాగే యేసేపునకు ప్రదానము చేయబడినది అని మాత్రం రాయబడి ఉంది। ఆ తర్వాత 19వ వచనం చూస్తే ఆమె భర్త అయిన యేసేపు, उसके बाद 19 वचन में देखेगा तो यानी कि मरियम का पति यूसुफ, यहाँ पे केवल मंगनी हुई है मगर पति करके बताया जा रहा है। समझ में आ रहे ना? ఇక్కడ ప్రధానం మాత్రమే చేయబడింది, కానీ ఆమె భర్త అయిన యోసేపు అని చెప్పబడుతుంది। ఈ రెండు విషయాలు చాలామందికి కొంచెం అనుమానంగా ఉంటాయి। ఇంకా ప్రధానమే కదా జరిగింది, అప్పుడే భార్య భర్తలు ఎలా అయ్యారు? मंगनी तो हुआ केवल, फिर कैसे ये पति पत्नी कहला सकते हैं? इस प्रकार का डाउट भी कुछ लोगों को आती है, आना भी सहज है। అయితే ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే, వీరు భార్యాభర్తలు వివాహం కాకుండా భార్యాభర్తలు ఎలా అయ్యారు? అయితే నీతిమంతుడైన యేసేపు ఎందుకు ఆమెను రహస్యంగా విడలాడాలనుకున్నాడు? हम इस बात की जानने की कोशिश करेंगे। ये दोनों की शादी तो नहीं हुआ, बिना शादी के लोग पति पत्नी कैसे हुए? दूसरी क्वेश्चन है तो है ताकि यूसुफ धर्मी तो फिर उसे चुपचाप मरियम को चुपचाप छोड़ने के लिए इरादा क्यों किया? ये दोनों बातों के लेकर हम थोड़ा जानकारी रखेंगे। ఈ రెండు విషయాల గురించి తెలుసుకుందాం। అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని, ఇందుని బట్టి మనం ఏదైనా నేర్చుకునే విధంగా కూడా ఉండాలని ప్రార్థన చేద్దాం। पवित्रात्मा परमेश्वर हमारा मदद करे और इसके द्वारा हम कुछ सीखने का भी पवित्रात्मा हमारे लिए बात करने के लिए हम प्रार्थना पूर्वक सुनेंगे। उन दिनों की शादी ब्याह के विषय को देखेंगे, कैसा होता होगा थोड़ा नजर डालेंगे। ఆ దినాల్లో మరి పెళ్లిళ్ళు, వివాహ వ్యవస్థ అనేది ఎలా ఉండేది అనే దాని గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। అప్పట్లో వివాహం పద్ధతి అనేది 3 విధాలుగా ఉండేదట। उन दिनों में ये शादी विवाह के बाद जो है 3 तरीके से किया जाता था। यानी कि एक ही शादी है, उसमें 3 విషయ होता है। పెళ్ళైతే ఒకటే కానీ దానిలో ఇంకా 2 ఘట్టాలు ఉన్నాయట వివాహానికి ముందు। वो क्या है कि जब बच्चे छोटे होते ना, भविष्य में इनको हम पति पत्नी के रूप में जोड़ देंगे बोलकर
माँ बाप उनकी विषय में शादी का तय करते हैं. ఒకటేంటంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు మా బిడ్డలు వీళ్ళని రాబోయే దినాల్లో భార్యాభర్తలుగా జతపరుచుదాము అని వారు తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళు నిర్ణయించుకుంటారంట. ఈ విధంగా వీరిద్దరికి వివాహం చేద్దామని. ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కబ్ నిర్ణయం కర్తే బచ్చే జబ్ ఛోటే హోతే హై ఉసి వక్త్. తో అయితే ఇది కేవలం పెద్దలు మాత్రమే నిర్ణయించిందని జ్ఞాపకం చేసుకోవాలా. इसे हमें समझना होगा केवल बड़े लोगों का ही निर्णय है. कुछ जगहों में कुछ समय तक भी ये रिवाज चलती थी, पता है ना. కొంత ప్రాంతాల్లో ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది ఇలాగా చిన్న పిల్లలు ఇప్పుడే తల్లిదండ్రులు ముందుగా నిర్ణయించుకోవటం అనేది. తో ఠీకే. రెండో విషయానికి వస్తే వివాహ వయసు వచ్చిన తర్వాత వారు చేసుకుంటారా చేసుకోరా అంటే ఎవరెవరినైతే జతపరిచారో వాళ్ళిద్దరు చేసుకోవటానికి ఇష్టపడతారా లేదా వాళ్ళు ఒప్పుకునే దాని మీద మాత్రమే వివాహము ఆధారపడి ఉంది. अगर हम आगे को देखते हैं तो विवाह का उम्र आने के बाद जिन बच्चों को बचपन में माँ बाप ने पति पत्नी करके आगे को हम इनकी शादी करेंगे करके तय किया था ना, इस बात के लिए क्या ये दोनों राजी होंगे या नहीं होंगे. अगर राजी हो गया वो भी एक और प्रथा है शादी का. ये 3 విషయం में ये दूसरी प्रथा है. ఒకవేళ వీళ్ళు పెళ్లికి గనుక నిర్ణయించుకుని వీళ్ళు కూడా చిన్నపిల్లనైన వాళ్ళు కొంచెం పెరిగి వయసు వచ్చిన తర్వాత పెరిగి వాళ్ళు గనక నిర్ణయించుకుంటే మేము పెద్దలు ఆశించినట్లుగానే పెళ్లికి సిద్ధమవుతున్నాము అంటే అది ఈ వివాహ వ్యవస్థలో రెండవదిగా కనపడుతుంది, రెండవ ఘట్టంగా. समझ में आ रहा है. एक तो बचपन में माँ बाप तय करते हैं वो कोई स्थिर नहीं है. और जब तक दूसरी प्रथा में दिखाई देती है ये जवान होने के बाद हाँ नहीं बोलते. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. అందులో రెండో ఘట్టం ఏం కనిపిస్తుందంటే వీడు పెద్దవాళ్ళు అయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు గనక సమ్మతించకపోతే అది మాత్రము స్థిరపరచబడదు. అనగా ఈ విధంగా వివాహానికి ముందు ఇలా 2 ఘట్టాలు ఉన్నాయి. इस तरह के शादी से पहले 2 विषय था. समझ में आ गया. मगर ये दूसरे में क्या था, जो बड़ों ने जो निर्णय किया था वो बाद में जब ये जो छोटे बच्चे बड़े होने के बाद उल्लंघन किया तो उसको शादी को तोड़ भी सकते हैं. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు నిర్ణయించిన తర్వాత యవనస్తులైన తర్వాత వీళ్ళు వ్యతిరేకిస్తే దాన్ని వదిలేసుకోవచ్చంట. అది ఖచ్చితంగా కానూను చట్టపరంగా వివాహ వ్యవస్థను వ్యతిరేకించినట్లు కాదట. मासूम उम्र में माँ बाप ने तय किया ये जवान होने के बाद इनकार करेगा तो ये कानूनन गुनाह भी नहीं है, क्योंकि वो जवान होने के बाद अपनी मर्जी से चाहे तो कर सकता है नहीं तो नहीं कर सकता. मगर दूसरी जो दोनों ने बड़े होने के बाद ऐलान किया ना, दूसरे రెండో ఘట్టంలో వీళ్ళు పెద్దలైన తర్వాత యవనస్తులైపోయిన తర్వాత మాకు ఈ సంబంధం ఇష్టమే, మేమిద్దరం చేసుకోవటానికి ఇష్టపడుతున్నామన్న ఆ ఘట్టం ఉంది కదా, అప్పుడు గనక వాళ్ళు ఓకే అని చెప్తే अगर बड़े होने के बाद जवान होने के बाद ये दोनों पति पत्नी बनने वाले जो है अगर राजी हो गया तो तब से इनको पति पत्नी के रूप में कानूनन भी माना जाता है. शादी से पहले పెళ్లికి ముందే గనక చిన్నప్పుడు వాళ్ళు పెద్దలు నిశ్చయించిన తర్వాత వాళ్ళు పెద్ద ఓకే అని చెప్పిన తర్వాత ఓకే అని గనక చెప్పినట్లయితే వాళ్ళు భార్యాభర్తలుగా అప్పటి నుంచే నిర్ణయించబడతారు కానీ కలిసి మాత్రం జీవించరు. पति पत्नी के रूप में से तो निर्णय किया जाता है मगर एक साथ नहीं रहेंगे, मिलके नहीं जिएंगे, तब भी अलग थलग रहेंगे. मगर कानूनन इन्हें क्या कहेंगे, पति पत्नी, क्योंकि जवान होने के बाद भी इन्होंने हाँ बोल दिया, बड़ों की रजामंदी की भी हाँ बोल दिया. వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నిశ్చయించిన దానికి పెద్దవారైన తర్వాత కూడా ఓకే అని చెప్పారు కాబట్టి ఇప్పటి నుండి వీళ్ళు చట్టపరంగా భార్యాభర్తలుగా పరిగణించబడతారు కానీ కలిసి జీవించరు. जवान होने के बाद दोनों राजी होने के बाद भी पति पत्नी के रूप में तो कहलाया जाता है. कानूनन इनके पास ये विधि भी माना जाता है, हाँ ये दोनों पति पत्नी हैं मगर एक साथ ने मिलके नहीं रहेंगे. ये दूसरी विषय है. మూడవది ఏంటంటే ఆ తర్వాత 1 సంవత్సరము వేచి ఉండాలా. उसके बाद 1 साल और इंतजार करना पड़ेगा. जब बड़े होने के बाद राजी होने के बाद 1 साल और इंतजार करना पड़ेगा. ఎలాగా చిన్నప్పుడు అయిపోయింది, వయసు వచ్చిన తర్వాత ఇద్దరు ఓకే చెప్పారు తల్లిదండ్రుల విషయానికి. అయినప్పటికీ కూడా ఇక వివాహ విందు జరగాలి అంటే शादी का भोज यानी कि भोज देके इन दोनों को ऐलान किया जाता है.
పెళ్లి విందు ద్వారా గ్రామస్తులందరికీ చెప్పబడుతుంది వీళ్ళు భార్యాభర్తలని అందరి సమక్షంలో. కాబట్టి ఆ ఒక సంవత్సరం ఇంకా వీళ్ళు విడిగా ఉండాల్సి వస్తుంది. एक साल और इन दोनों को अलग अलग ही रहने पड़ेगा. ये तीसरी విధి హే. సమझ में आ गई ना? ఇది మూడవ విషయం. అర్థమవుతుంది కదా? మొదటి వాళ్ళు పెద్దలు నిర్ణయిస్తారు, చిన్న పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు. सबसे पहले बड़े निर्णय करते हैं, उनकी माँ बाप करते हैं जब बच्चे मासूम थे. वो बड़े होने के बाद ये दोनों रजामंदी नहीं है तो टाल भी सकता है. పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళిద్దరు ఒప్పుకోకపోతే దాన్ని వ్యతిరేకత కూడా జరుగుతుంది, ఇద్దరు వేరుగా కూడా అయిపోవచ్చు. తప్పు మాత్రం కాదు. కానీ दूसरी क्या है कि बड़े होने के बाद दोनों ने हाँ बोल दिया, उस समय से ये लोग कानूनन पति पत्नी माना जाता है. పెద్దలైన తర్వాత పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినాక నవయవనస్తులైన తర్వాత వీళ్ళు ఒప్పుకుంటే గనక ఇది చట్టపరంగా కూడా వివాహ వ్యవస్థని ఒప్పుకోగలుగుతుంది. భార్య భర్తలుగా పరిగణిస్తారు ఇక అంతే, కానూన్ చట్టపరంగా కూడా. అయితే మూడోది పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది అంటే షాదీ కబ్ హోగా, ఇస్కి 1 साल के बाद షాదీ హోగా. దీనికి తర్వాత 1 సంవత్సరం తర్వాత పెళ్లి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యేసేపు మరియమ్మలది కూడా అదే. బహుశా చిన్నప్పుడు తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు ఉండొచ్చు. शायद माँ बाप ने उनकी जब बच्चे थे दोनों तब निर्णय किया होगा. थोड़ा बड़े होने के बाद जो शादी की उम्र आने के बाद పెళ్ళి వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెప్పిన మాటకి బిడ్డలుగా యోసేపు మరియమ్మలు కూడా అంగీకరించి ప్రధానము జరిగిపోయింది. దాన్ని రెండవ దాన్ని ఒప్పుకుని ఇష్టపడటాన్ని ప్రధానం అన్నాడు. दोनों की सहमति, यानी दूल्हा दुल्हन की सहमति को ही मंगनी बोला. उसी दिन से लोग పతి పత్ని कहलाएंगे. వీళ్ళిద్దరూ పురుషుడు స్త్రీ ఒప్పుకున్న దాన్ని పెళ్లి కోసము దాన్ని ప్రధానం అన్నారు. ఇక అప్పటి నుంచి వీళ్ళు భార్య భర్తలుగా ఎంచబడ్డారు. అందుకే ఇక్కడ इसलिए यहाँ पे मत्ती की पहले अध्याय 18-19 में क्या लिखा? అందుకే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18-19 ఏ రాయబడి ఉందంటే, ఏసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకముకు కాకమునుపు ఈ सबके साथ मरियम की मंगनी हो गए, फिर भी वो दोनों एक संग नहीं रहा ना होने से पहले ही. ఇక 19 ఏమన్నాడు? ఆమె భర్త అయిన యోసేపు उस मरियम की पति जो यूसुफ, यानी कि समझ में आ गया ना? मंगनी होने के बाद कानून ये पति पत्नी है. यहाँ पे ఇక్కడ ప్రధానం చేసిన తర్వాత వీళ్ళు చట్టపరంగా భార్యాభర్తలుగా ప్రకటించబడ్డారు. ఇది ఈ పెళ్లికులో ఆ దినాల్లో పెళ్లిలో ఉండే 3 రకాల పద్ధతులు ఘటనలు. उन दिनों में शादी की व्यवस्था में 3 तरह की प्रथाएं हैं, हमने अभी सुन लिया है. तो इसी दौरान मरियम क्या हो गया? गर्भवती हो गया. 1 साल के बाद होने वाली ना शादी, 1 సంవత్సరం తర్వాత కదా పెళ్లి కావాల్సి ఉంది. इसी बीच में मरियम गर्भवती हो गई. ఈ మధ్య కాలంలోనే మరియమ్మ गर्भवती అయింది. కానీ लेकिन मंगनी होने के बाद अगर गर्भवती पाई जाती है दोनों इकट्ठा होने से पहले, शादी से पहले, ये बहुत बड़ा घृणित बात है. పెళ్లికి ముందే ప్రధానమైనప్పటికీ భార్యాభర్తలుగా చట్టపరంగా ప్రకటించబడ్డప్పటికీ పెళ్లికి ముందే గనక ఆ స్త్రీ గనక గర్భవతి అయితే అది చాలా హేయమైన కార్యమట. शादी से पहले अगर वो स्त्री लड़की जो है गर्भवती होगी तो ये बहुत घृणित बात है. ये तो हमने मसीह की जन्मदिन की उस संदर्भ में उन दिनों की स्थिति को हम याद कर रहे हैं. మనము క్రీస్తు యొక్క పుట్టుక యొక్క సమయాల్లో ఉన్న ఆ వివాహ విషయంలోని వ్యవస్థను జ్ఞాపకం చేసుకుంటున్నాం. లేకిన్ ఇన్ దినో మే భీ ఐసీ ప్రథా హై. కానీ ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో బీహార్ ఎలక్షన్లు జరుగుతున్న సమయంలో బీహార్ గురించి కొంత చరిత్ర చూస్తూ ఉన్నాం మేము. इस बीच में बिहार में जो इलेक्शन हो रही थी ना, उस समय बिहार के बारे में कुछ देख रहे तो बहुत ऐसी पिछड़ा इलाका दिखाई दे रहे थे मूसार जाति का. और సమయంలో చాలా వెనకబడిన జాతులు, నాకు తెలిసి మన తెలుగులో ఎలుకలోళ్ళు అంటాము, వాళ్ళు ఎలుకలు పట్టుకొని ఆ ఎలుకలు మాత్రమే తింటూ వాళ్ళ జీవనం ఇక అంతే. ఇంకా వాళ్ళకి వేరే పొలాలు కానీ వ్యవసాయం కానీ ఏమీ లేదు. ఈ మూసార్ జాతి लोगों को खेत बाड़ी कुछ भी नहीं है, उनमें अभी भी ये प्रथा चल रही है. వారిలో ఇప్పుడు కూడా ఈ స్థితి జరుగుతుందంట. ఇంకా విచిత్రం ఏంటంటే और भी अचंभा वाली बात क्या है पता है? बचपन में माँ बाप तय करते हैं. बिहार की एक गांव की बात बता रहे, మూసార్ జాతికి బీహార్లోని ఆ ఎలుకలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ జాతిని బట్టి చెప్తున్నాను. చిన్న పిల్లలు అప్పుడే తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. बचपन में माँ बाप निर्णय करते हैं. थोड़ा जवान होने के बाद मान लो 12 से या 13 आजकल के हिसाब से
12 से 13 या 15-16 के बीच में इन दोनों रजामंदी होने के बाद शादी के लिए भी 1 साल समय है. చిన్నపిల్లలుగా నిర్ణయించబడిన తర్వాత పెళ్లికి ముందు ప్రధానం చేయబడేది. కొంచెం పెద్దోళ్ళు అయ్యారు, 12 నుండి 16 సంవత్సరాల మధ్యలో ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. అయితే తో ఫిర్ ఏ బిల్కుల్ ఇతనా గలత్ వ్యవస్థ హైకి ఎంత చెడ్డ పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ వివాహానికి ముందే ఆ పాపని అత్తగారింటికి పంపించేస్తారంట. షాదీ సే పహలే ఉస్ లड़की को ससुराल में भेज देते. वहाँ पे तौर तरीका सीखेगी बोलकर అక్కడున్న వాళ్ళ అత్తగారింటి పరిస్థితులను అక్కడ పద్ధతులన్నీ నేర్చుకుంటుందని పంపుతారంట. ఒకవేళ అంటే ఇంకా పెళ్లి కాల मगर अभी शादी नहीं हुआ, अगर वहाँ पे शादी से पहले वो गर्भवती हुई तो ఒకవేళ అక్కడ అత్తగారింట్లోనే ఉండి పెళ్లికి ముందు కనుక ఆ అమ్మాయి గర్భవతి అయితే అంటే అప్పుడు దాకా వాళ్ళిద్దరు వేరువేరుగా ఉండాలి. కానీ ఉండలేదనుకోండి तब तक उन दोनों को अलग ही रहना पड़ेगा ससुराल में जाने के बाद भी. अगर नहीं रहा तुरंत इतना घृणित मानते कि तुम्हारी लड़की बच्चलन है, हम नहीं रखेंगे, ले जाओ, ये शादी से पहले कैसी गर्भवती होगा, आगे लगी उनकी घर में हुई है, ले जाओ करके छोड़ जाते हैं. పెళ్లికి ముందే మీ అమ్మాయి ఎలా గర్భవతి అయింది కాకూడదు కదా అని తీసుకొచ్చి అత్తగారు ముందుగానే తీసుకొచ్చేసి అమ్మగారి ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తారంట. అయితే వాళ్ళు పిల్లలకు అంటారు, బిడ్డ అబ్బాయి అమ్మాయి పుడతారు, लड़का या लड़की कोई पैदा होगा, मगर उस गांव में पूरा 80% औरत इसी प्रकार की చూడి గई औरत है. ఆ ఊర్లో 80% మంది ఆడపిల్లలు ఈ విధంగా విడిచిపెట్టిన వాళ్ళ జీవితం అంతా ఇక పురుషుని ఎరగకుండాను మరి సంసార జీవితం లేకుండా ఇలాగే ఉండిపోయింది. उनकी सारा जिंदगी बिना पुरुष का संसार का जीवन ना जीते हुए ऐसे ही छोड़ी हुई 12-13 साल की उम्र में ही छोड़े हुए लड़कियां हैं. क्योंकि इतना यानी कि शादी से पहले गर्भवती होना उतना घृण आज भी माना जाता है. పెళ్లికి ముందే గర్భవతి అనుకోవటం అనేది ఇప్పుడు కూడా విశ్వసిస్తున్నారు, అంటే తప్పు అనేది గ్రహిస్తున్నారు. నిజమే, అది మంచి పద్ధతి కాదు. ये तो अच्छी बात तो नहीं, हम अभी भी इस बात के इनकार करते, मगर उन दिनों में भी ऐसा ही था. ఆ రోజుల్లో కూడా అలాగుంది. కానీ ఇద్దరు ఆ సమయంలో వాళ్ళు వేరువేరుగానే ఉండేవాళ్ళు. ఇక్కడ బీహార్లో చిన్న గాంలో ఉన్న పరిస్థితి కాదు. जैसे बिहार में जैसे पहले ही शादी से पहले मंगनी होते ही भेज देते हैं, फिर भी प्रेग्नेंस नहीं होना चाहिए बोलते हैं. तो ऐसा स्थिति नहीं था. ये दोनों अलग ही थे, మరియం और యూసఫ్. అలాంటి పరిస్థితి మాత్రం కాదు బీహార్ లాగా. వీళ్ళిద్దరు మాత్రం వేరువేరుగానే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో మరియమ్మ गर्भवती అయింది. इस बीच में मरियम गर्भवती हुई. कैसी हुई थी क्या था हमें तो पता है, यूसुफ को तो उस वक्त नहीं पता था. మనకైతే తెలుసు మరియమ్మ ఎలా గర్భవతి అయిందో, కానీ యోసేపుకు మాత్రము తెలియదు. అయితే అలాగా गर्भवती అయితే బీహార్ ప్రాంతం వాళ్ళు అయితే తీసుకొచ్చి పుట్టింట్లో వదిలిపెట్టారు. गर्भवती होने से वो बिहार के इलाके के मुसहर जाति के लोग जो है लाके उस बच्ची को, जो 12-13 साल की बच्ची है गर्भवती, ये छोड़ के चले जाते, जिंदगी भर उसका शक्ल नहीं देखते. फिर ऐसा आज भी इतना कठोर व्यवस्था है. ఈ రోజుల్లో కూడా ఎంత కఠినమైన రీతిగా కన్యక గర్భవతి ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. अगर कुंवारी गर्भवती होना कितनी भयानक स्थिति है. उन दिनों की स्थिति क्या था, ఆ రోజుల్లో పరిస్థితి ఏంటి, మనం చాలాసార్లు ఈ సందర్భంగా వింటా వస్తున్నాం. हम इस संदर्भ में कई बार सुनते आते हैं. क्या बोलकर వ్యవస్థా వివరణ में लिखा हुआ ना, ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంది 22 అధ్యాయం 23-24 వచనాలు. व्यवस्था विवरण में लिखा गया है 22वें अध्याय का 23 और 24 वचन. कोई कुमारी गर्भवती होने से क्या होगा, पत्थरों से मार मार के खत्म करना पड़ेगा. రాళ్లతో చంపేసేయాలంట, కొట్టి కొట్టి చంపాలి. ముట్టుకోవటం కూడా అంత అసహించుకుంటారన్నమాట, టచ్ కూడా చేయకుండా. उनको छूना भी गुनाह मानते हैं. तो इसलिए उसको पत्थरों से मार मार कर खत्म करना है, రాళ్లతో కొట్టి చంపాల. మరి మరియమ్మ పరిస్థితి కూడా ఆ దినాల పరిస్థితిని బట్టి అదే అని చెప్పుకోవాలి. मगर मरियम की हालत भी उन दिनों की स्थिति को देखे तो उसी प्रकार का करके बताया जाता है. कम से कम ये तो सही है, बिहार की व्यवस्था जो मुसहर जाति में कम से कम बच्चे को मायके में छोड़ के जा रहे, गर्भवती लड़की को, ये तो कुछ तक हद तक सही है. वो गर्भवती स्त्री लड़की को ला के मायके में छोड़ जा रहे, कुछ हद तक सही है. ఆ గర్భవతి అయినా ఆ బిడ్డను తీసుకొచ్చి తప్పు వాళ్ళదైనా కానీ పుట్టింట్లో వదిలేస్తున్నారు, పర్వాలేదు ఎలాగో బ్రతుకుతారు. కానీ లేకిన్ उन दिनों में कैसा था, यूसुफ मरियम की यीशु मसीह पैदा होने से उस पहला शताब्दी के समय में तक कैसा था स्थिति, యేసుక్రీస్తు పుట్టక ముందు మొదటి 10 శతాబ్ది యొక్క పరిస్థితి ఎలా ఉంది, రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ఇజ్రాయెల్కి యూదులకు దేవుడు అనుగ్రహించిన చట్టం. यहूदी इजरायलियों के बीच में परमेश्वर का दिया गया कानून है. क्योंकि ये शादी से पहले इस तरह का कारनामा करना परमेश्वर बिल्कुल घृणा करता है.
పెళ్లికి ముందు ఇలాంటి పరిస్థితి అనేది దేవుడు నిజంగానే అసహించుకుంటాడు. కానీ లోకరక్షకుడిని పాపము లేనివాడిగానే ఈ లోకానికి పంపించాలి. मगर उद्धारकर्ता यीशु मसीह को बिना पाप का ही संसार में भेजना है. बिना पाप का भेजने के लिए मनुष्य तो सभी की सभी पापी है. పాపం లేకుండా ఎవరైనా ఎలా పుట్టగలరు ఈ లోకంలో? అందరూ మనుషులందరూ పాపులే కదా. అయితే కన్య పురుషుని ఎరగని దానినే అని చెప్పి మాట్లాడుతుంది లోకాసువార్తలు मरियम बोलती है थी कुमारी मैं पुरुष को जानती नहीं हूँ, मैं कैसी गर्भवती होंगी. यानी कि कन्या कुमारी जो है कन्या गर्भवती होना, वो भी कैसा? पवित्र आत्मा की सामर्थ्य से, परमेश्वर की शक्ति से, దేవుని సర్వోన్నతుడైన దేవుని శక్తిని బట్టి, పరిశుద్ధాత్మను కమ్ముకోవటాన్ని బట్టి ఆమె గర్భవతి. అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆ మరియమ్మ కన్య అయిన పరిశుద్ధురాలైన ఆ మరియమ్మ యొక్క గర్భాన్ని దేవుడు వాడుకోవాలి. परमेश्वर पवित्र है, इसलिए मनुष्य सभी पापी है. किसी पुरुष से अगर यीशु मसीह उत्पन्न होता, पैदा होता, फिर वो भी पापी गिना जाता है. ఏ మనిషి నుండైనా మరియమ్మకి గర్భవతి ఆ పుట్టేవాళ్ళు కూడా పాపులుగానే పుడతారు. కాబట్టి పురుషుని ప్రమేయం లేకుండా మరియమ్మ गर्भवती, इसलिए बिना पुरुष के कुछ लेना देना और मरियम गर्भवती हुई. तो उस स्थिति में तो मरियम को विषय में क्या फैसला लेगा फिर యూసఫ్? ఆ పరిస్థితుల్లో మరియమ్మను గురించి యోసేపు ఏ ఆలోచన చేయగలుగుతాడు? क्या फैसला लेगा? वैसे तो वो उसे क्या करना चाहिए था? సహజంగా చూడాలంటే తను ఏం చేయాల్సి ఉంది? వెంటనే సమాజాన్ని కూర్చి, ఏంటి మరియమ్మ గర్భవతి అయింది, ప్రధానమే జరిగింది మాకు, మేము చట్టపరంగా మాత్రమే భార్యాభర్తలం, మేము కలిసి జీవించలేదు, ఎందుకు గర్భవతి అయింది, రాళ్లతో కొట్టి చంపండి అని సమాజానికి అప్పచెప్పాలి. ఇజ్రాయెల్ సమాజానికి, యూదా సమాజానికి. क्या करना चाहिए था यूसुफ को? ये तो हम तो केवल हमारी मंगनी हो चुकी है, संसार में हम कानूनन पति पत्नी माना जाता है, मगर हम सब दोनों इकट्ठे नहीं हुए, तो कैसे ये गर्भवती हो गया? लो इसे पत्थरों से मार कर इस व्यभिचार को खत्म करो बोलना चाहिए था. मगर యూసఫ్ की बारे में क्या लिखा गया है? యూసఫ్ గురించి చూస్తే ఏమి రాయబడి ఉంది? 19వ వచనంలో 1:19 యూసఫ్ के बारे में देखेगा तो 1:19 में क्या लिखा था? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. उसका पति जो यूसुफ धर्मी जन था, इसलिए उसे अपमान के लिए नहीं छोड़ना चाहता था, इसलिए चुपचाप छोड़ना चाहता था अपमान के लिए. यानी कि मान लीजिए यूसुफ इस बात को बता देता, यानी कि लोगों के बीच में रखता, इस मुद्दा को रखता, जिससे मेरी शादी होने वाली है, मंगनी हो चुकी है, वो उसे ये इस तरह का कुकर्म की है, इसे पत्थरों से मारो करके इस बात को बाहर रखता, तो मरियम को क्या क्या भुगतना पड़ता? एक तो निंदा को भुगतना पड़ता, अपमान को भुगतना पड़ता, अंत में मृत्यु दंड को भी भुगतना पड़ता. ఒకవేళ యేసేపు కనుక చూడండి, మాకు ప్రధానం మాత్రమే చేయబడి ఉంది, మేము భార్యాభర్తలమే చట్టపరంగా, కానీ మేము ఏకం కాకముందు ఆమె గర్భవతి ఏంటంటే మంచిది కాదు. కాబట్టి బైబిల్ అనుసారంగా, వ్యవస్థ ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెని సమాజానికి అప్పచెప్పినట్లయితే, యూదా సమాజానికి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఒకటేమో నిందపాలు చేసేవాళ్ళు, వివాహానికి ముందు ఇంత చెడ్డ పని చేస్తుందని అవమానపరిచేవారు, చివరికి మరణదండనకు అప్పచెప్పేవారు. इस तरह उसको निंदा के लिए, अपमान के लिए, मृत्यु की दंड के लिए छोड़ देते యూసఫ్. मगर क्यों नहीं छोड़ा? కానీ ఎందుకు విడిచిపెట్టలేదంట? నీతిమంతుడు. क्या था वो यूसुफ? धर्मी था. इसलिए यूसुफ के अंदर अच्छा मन था, इसलिए अच्छे मन वालों से ही परमेश्वर बात करता है. యూసఫ్ది మంచి మనసు కాబట్టి ఆ మంచి మనసు కలిగి ఈ ఆలోచనలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో అసలైతే యథార్థంగా విడిచిపెట్టేసాలి, బహిరంగంగా ప్రకటించాలి. చచ్చిపోయిన మరి ఏమో తనకు అవసరం లేదు. आखिर क्या करना चाहिए था यूसुफ को? चुपचाप छोड़ने की आवश्यकता नहीं था, खुल्लम खुल्ला लोगों को बता के उसको छोड़ देना था और पत्थरों से मार के खत्म करना था. मगर वो दया दिल खाया, दरिया दिल. जय वो कैसा था यूसुफ का मन? दया से भरा हुआ, यानी कि धर्मी. యూసఫ్ ఎలాంటి వాడట? నీతిమంతుడు, धर्मिता है. इसलिए उसने सोच रहा था मैं क्या करूं, शायद मुझे लगता है बचपन से इनकी बातें चली, माँ बाप ने रिश्ता तय करा, थोड़े जवान होने तक भी पता चल गया इनको, हाँ हमें इनसे शादी होने वाली है. చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులు నిర్ణయించి ఉండొచ్చు,
కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది అనే విషయము వాళ్ళు వయసు వచ్చినాక వాళ్ళని అడిగినప్పుడు ఓకే చెప్పిన తర్వాత ప్రధానమై ఉంటుంది. उनकी दोनों की रजामंदी से मंगनी हुई होगी. तो యూసఫ్ షాయద్ మరియంకు బహుత్ ప్రేమ్ కర్తా హోగా. ఏసేపు మరియంను చాలా ప్రేమించేవాడు అయి ఉండొచ్చు. ఒకవేళ మనసులో గనక మరియం ప్రతి ప్రేమ లేదనుకోండి, అగర్ मन में मरियम के प्रति प्रेम नहीं होता ना, वो इस तरह पत्थरों मारने के लिए छोड़ सकता था. मन में प्रेम नहीं हो तो पत्थर मारने के लिए छोड़ सकता था. మనసులో ప్రేమ ఉండటాన్ని బట్టి ఏం చేయాలి, తనను ఎందుకు నేను నిందకి అవమానానికి విడిచిపెట్టాలి, ప్రేమ ఉండటం బట్టే. అప్పటికి ఆయనకి తెలీదు నిజంగా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందా లేకపోతే చెడ్డ పని చేసి గర్భవతి అయిందో తెలీదు యోసేపుకి. దాన్ని బట్టి మనకేమవుతుందో అంటే ఎంత ప్రేమించి ఉంటాడు. हमें ये समझ में आता है कि तब तक तो ये नहीं पता था ना यूसुफ को ये परमेश्वर की आत्मा के द्वारा गर्भवती हुई है करके नहीं मालूम. इसीलिए वो अपमान के लिए क्यों छोड़ना है, इसे निंदा के लिए क्यों छोड़ना है, मृत्युदंड के लिए क्यों छोड़ना है, ये सोच आने का कारण क्या था? प्रेम. एक प्रेम आने से उसके ऊपर तरस आ गया. एक प्रेम आने से ఒక్క ప్రేమ అనేది ఉండటాన్ని బట్టే తన మీద ఆ యొక్క మరియమ్మ మీద దయ అనేది కలిగింది. అందుకేమనుకున్నాడు, మౌనంగా చుప్చాపు చూడదేకి మెల్లగా ఎవరికి తెలియకుండా రహస్యంగా విడిచిపెడదాము. అంటే ఇంకా పెళ్లి గురించి ఒక సంవత్సరం ఎదురు చూసి తర్వాత చేసుకోవాల్సిందే, దాని గురించి ముందడుగు వేయొద్దు. यानी कि शादी के लिए 1 साल रुककर उसके बाद करना था ना, इसके लिए आगे कदम नहीं उठाना. यहाँ से कट हमारे करके चुपचाप मन के अंदर सोचा. उसके अंदर की वो अच्छी लक्षण परमेश्वर को अच्छा लगा. అతనిలో ఉన్న మంచి లక్షణం దేవునికి నచ్చింది. ఎందుకంటే నీతి అనేది దేవుని చిత్తం నుండి కలిగింది. నీతిమంతుడు धर्मी जो है परमेश्वर की ओर से धर्मिकता आई है, तो ये सब धर्मी है. और उसके अंदर प्रेम था, उसके लिए दया आ गया. తనలో ప్రేమ ఉంది కాబట్టి ఆమె మీద దయ కలిగింది. కాబట్టి ఇలా వదిలేయటమే మంచిది కానీ ఇలా బహిరంగ అప్పచెప్పి మరణదండకు అప్పచెప్పకూడదు అనే ఆలోచన కలిగింది. ప్రేమతో इसलिए खुल्लम खुल्ला इसको छोड़ना नहीं, मृत्यु दंड के लिए सौंपना नहीं, इसलिए चुपचाप त्यागू करके सोच लिया. तो इसी में हमें सीखने की मिलता है कि हमारे अंदर प्रेम होगा तो हमारे प्रेम के साथ साथ దయ भी हमारे अंदर बना रहेगा. మనలో ప్రేమ ఉంది అంటే ప్రేమతో పాటు దయ కూడా అమర్చబడి ఉంటది. అక్కడ అతడు తప్పు చేశారా రైట్ చేశారా కాదు, वहां के जो सामने वाला सही किया गलत गया इससे कोई लेना देना नहीं है. दंड की योग्य है मरियम, क्योंकि तब तक तो पता नहीं था. అప్పటి వరకు యూసఫ్కి తెలీదు మృత్యుదండానికి మరణదండానికి యోగ్యమైందే. అయినప్పటికీ దండికి యోగ్యత जैसे सेम हमें याद नहीं आता जबकि हम पापी थे. पाप का दंड क्या है? मृत्यु, अनंत मृत्यु, नरक में जाना. మనం పాపులమై ఉండ మనకు కలగాల్సింది ఏంటి? నరకం, నిత్య నరకం. కానీ మన పట్ల ప్రేమ ఉండటాన్ని బట్టి हमारी प्रति प्रेम होने की वजह से परमेश्वर को उन्होंने जगत से ऐसा प्रेम किया अपना एकलौत पुत्र को दे दिया. దేవునికి మన పట్ల ప్రేమ ఉండటాన్ని బట్టి మనం పాపులమైనప్పటికీ మన కోసం యేసయ్యని లోకానికి పంపించాడు. ఇక నీతిమంతుడు యేసేపు అనటానికి ఆ దేవుని చిత్తములో ఉన్నాడు అనటానికి ఖచ్చితంగా మన పట్ల దేవుడు చూపిన కృప గుర్తు చేసుకుంటే అలాగే కనిపిస్తుంది. धर्मी जन है यूसुफ और उसके अंदर प्रेम है दया है करके दिखाने के लिए हम अभी जो हम समझ रहे तो सेम ऐसा ही है जैसे परमेश्वर हमारे प्रति दया दिखाया. हम पाप में ही थे, हमारे लिए पुत्र को दे दिया. अगर प्रेम नहीं होता हमारी पाप का मजदूरी मृत्यु. మన మీద ప్రేమ లేకపోతే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. मृत्यु के लिए नहीं सौंपा हम लोगों को, जैसे यूसुफ ने नहीं सौंपा मरियम को. ఎలాగో మరియమ్మని యేసేపు వదిలిపెట్టలేదు మరణదండన కోసం, అలాగా మరణం కోసం మనల్ని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టలేదు. ఈ చిన్న ज्ञानम मनक कलिगी उंटे छोटी सी ज्ञान हमारे अंदर रहेगा तो हम भी लोगों की प्रति शायद सामने वाला गुनाहगार क्यों ना हो, ఒకవేళ ఎదుటివారు పాపులైనప్పటికీ చెడ్డవారైనప్పటికీ అది మన కుటుంబీకులైనా సంఘస్థులైనా ఇరుగు పొరుగు వారైనా చెడ్డవారైనప్పటికీ हमारी कलिशा के सदस्य क्यों ना हो, परिवार के सदस्य क्यों ना हो, या तो घर के आसपास के लोग पड़ोस क्यों ना हो, फिर भी हमारे अंदर क्या होना चाहिए? प्रेम होगा. तो प्रेम होगा तो प्रेम किससे करना है? किस लोगों से करना है, कुछ लोगों से नहीं करना, ये तो बाइबल नहीं बताती है.
బైబిల్ ప్రేమ కొంతమందిని ప్రేమించండి, కొంతమందిని ప్రేమించబాకండి చెప్పదు. శత్రువులను కూడా ప్రేమించమంటది బైబిల్ ప్రేమ. बाइबल की प्रेम क्या बताती है? शत्रुओं से भी प्रेम करो. फिर हम शत्रु है ना, पाप की वजह से हम सब परमेश्वर की बैरी हो गए. बैरी माने శత్రు. పాపం వల్ల మనం అందరం దేవునికి శత్రువులైపోయాము. మరి శత్రువుల్ని ప్రేమించాడుగా దేవుడు. ఈ మనసు ఎవరి మనసు? ఈ యోసేపు మనసు ఎవరి మనసు? దేవుని మనసు. यूसुफ का मन किसका मन था? परमेश्वर का मन था. देखा, फिर हमारे मन किस प्रकार की है? हम अगर कोई लगता है कोई गुनाहगार है, किसी में गलत आदत है, మనకు అనిపిస్తుంది పలానోళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళలో ఏమైనా చిన్న తప్పు ఉంది అనగానే అలాంటి వాడితో మేము మాట్లాడం. ऐसे लोगों से हम बात नहीं करते. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం. जहाँ तक रहना चाहिए वहीं तक रहते. అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? हमारे अंदर प्रेम नहीं है. प्रेम होता तो दया होता, दया होता उनका भलाई के लिए सोचते. ప్రేమ ఉంటే దయ ఉంటే మనం దయ ఉంటే మనం వాళ్ళ మేలు కోసం ఆలోచిస్తాం, కీడు కోసం ఆలోచించాం. కానీ మానవులుగా మన అందరం పాపులం కదూ. हम इंसान जो पापी है ना, इसलिए हमारे सोच कहाँ होता है? ప్రేమ नहीं होता, ప్రేమ की जगह ఈర్ష్య होता है. మనలో ప్రేమ ఉండదు, ప్రేమ దగ్గర ఈర్ష్య వచ్చేస్తుంది. ఈర్ష్యలో ఏమైపోతాము? తగ్గరవలసింది పోయి ప్రేమ వల్ల ప్రేమ से नजदीक होना था, मगर ईर्ष्या रखने की वजह से दूरियां बढ़ जाती है. दूरियां बढ़ जाते तो क्या सोचता है? नुकसान सोचते दूसरों के लिए. దూరాలు ఏర్పడటం వల్ల మన మధ్య విశ్వాసులమైన ఉండి కూడా దూరాలు ఏర్పడటం వల్ల ఇతరుల యొక్క హానినే కోరుకుంటున్నాం. యోసేపు చూడండి, యోసేపు దగ్గర పూర్తి అవకాశం ఉంది. యూసుఫ్ के पास पूरा मौका था मरियम को पथराव से मरवाने के लिए. మరియంని రాళ్లతో కొట్టి చంపించడానికి యోసేపు దగ్గర పూర్తి అవకాశం ఉంది. ఎందుకు? పెళ్లి కాకముందే గర్భవతి. क्यों शादी से पहले गर्भवती हो गई? तब तक तो पता नहीं है यूसुफ को सिर्फ स्वर्गदूत ने बात नहीं किया. ये बात को याद रखना. మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే అప్పటి వరకు యోసేపుకి తెలియదు, ఎందుకంటే దేవుని దూత తనతో అప్పటి వరకు మాట్లాడలేదు. కానీ అయినప్పటికీ ఆయన నీతిమంతుడు ఎందుకో నేను చెప్తున్నాను. फिर भी वो धर्मी जन क्यों था, इस बात को मैं बता रहा, क्योंकि उसकी रवैये से, उसकी विचार से, बुद्धि से हमें समझ में आ रहा है. తన ప్రవర్తన బట్టి, బుద్ధిని బట్టి, ఆలోచన బట్టి మనకు అర్థం అవుతుంది ఆయన నిజంగానే నీతిమంతుడు. ఓ హకీకత్ మే ధర్మీ తా, తభీ స్వర్గదూత ఉస్సే బాత్ కియా. అందుకే దేవుని దూత తనతో మాట్లాడటం జరిగింది. నిజంగా మనలో కొంచెం రవ్వంతా దేవుని వాక్యం పనిచేస్తే, अगर हमारी अंदर रत्ती भर का भी परमेश्वर का वचन काम करेगा ना, तो परमेश्वर स्वयं हमसे बात करेगा. దేవుడే స్వయంగా మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, మెల్లని స్వరంతో మాట్లాడతాడు, దైవదాసం ద్వారా మాట్లాడతాడు, చదువుతున్నప్పుడు మాట్లాడతాడు. अगर हमारे अंदर थोड़ा बहुत भी परमेश्वर का भय होगा, परमेश्वर का वचन के अनुसार का मन होगा, प्रेम होगा हमारे अंदर, परमेश्वर हमसे कैसे कैसे बात करेगा? सपन से और दर्शन से बात करेगा. परमेश्वर के धीमे या पवित्र आत्मा के धीमे आवाज से बात करेगा, प्रभु के दास की संदेश के द्वारा बात करेगा, और बाइबल पढ़ने के द्वारा बात करेगा. हमसे बात नहीं कर रहे, इसका मतलब क्या है? मन तो మాట్లాడతలేదంటే మనం యేసేపులాగా నీతిమంతులం కాము. हम ये सब की तरह धर्मी नहीं है. हम तुम किसी के प्रति गुस्सा से हो, तुमसे क्यों बात नहीं कर रहे? अगर किसी से बात कर रहे ना, वो धनी है. నువ్వు ఎవరి విషయంలో కోపంగా ఉన్నావు, వాళ్ళు యోగ్యులే కావచ్చు, वो योगी ही हो सकता है. इतना गुनाहगार नहीं ना యూసఫ్ के विषय में मरियम ने जो किया. ఎంత పెద్ద చెడ్డవారేం కాదు కదా యూసఫ్ విషయంలో మరియం గురించి ఆలోచన చేస్తే. మనం పెళ్లి కాకముందే గర్భవతి కావటం, పెళ్లి शादी से पहले गर्भवती होना, फिर भी देखो कितना दरिया दिले है यूसफ का. అయినప్పటికీ చూడండి ఎంత మంచి మనసు. దూత మాట్లాడిన తర్వాత ఏసే పని లేదు, మెల్లిగా వదిలిపెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎందుకు లేవు నా అమ్మానికి వదిలిపెడతాను అని అనుకోలే. स्वर्गदूत बात करने के बाद वो नहीं सोचा यूसुफ ने, क्यों इनको अपमान के लिए छोड़ना, चुपचाप छोड़ दूंगा, ऐसा करके नहीं सोचा. सहज ही तौर पर इसके अंदर परमेश्वर का भय, भक्ति मानने वाला था, धर्मी था, इसलिए सहज तौर पर इसके अंदर प्रेम, दया, करुणा भरा हुआ है. దేవునందు భయభక్తులుగా అలవాడు కాబట్టే తనలో ముందు నుంచే ఈ దయ, జాలి, ప్రేమ అనేవి ఇమిడిపోయి ఉన్నాయి. ఎందుకంటే నీతిమంతుడు అంటే ఎవరు? దేవుని చిత్తం ప్రకారం నడవటం నిమిత్తి. మనం చేసే నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలే అని చెప్పటల్లా. परमेश्वर की इच्छा के अनुसार चलना ही धार्मिकता है. हम जो करते धार्मिकता, वो सार धार्मिकता क्या है? मेले चितड़े गंदे कपड़े की बराबर है. यशया बताता है, यशया చెప్తున్నారు. కాబట్టి మనలో గనుక దేవుని చిత్తం రవ్వంతన్న ఉంటే, నాతోనే వాక్యం ద్వారా మాట్లాడాడు దేవుడు అనిపిస్తుంది. हमारे अंदर रत्ती भर भी
परमेश्वर का इच्छा के अनुसार चलने का लक्षण होगा, तो वचन के द्वारा परमेश्वर हमसे बात करेगा, बोलेगा आप मेरे से ही बात किया. अगर नहीं तो क्या बोलोगे? అలా కాకపోతే ఏమంటాడు? ఏమంటాం మనము? నన్ను గురించే చెప్పారు, మేరే లియే హీ బాత్ కియా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? పాస్టర్ గారు నా గురించి దేవుడు మాట్లాడాడండి, पास्टर माँ ना गुरिंची देवुड़ माట్లాడాడు. जिनको परमेश्वर का भय है, धार्मिकता में चलने की इरादा है, वो लोग वचन सुन के क्या बात कर रहे पता है? पास्टर जी, पास्टर माँ, मेरे लिए ही परमेश्वर ने आपके द्वारा बात किया. वो धर्मी यूसुफ की तरह, వాళ్ళు నీతిమంతులు యోసేపు లాగా उन्हीं लोगों से बात करेगा. ఎలాగా యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యం చెప్తారు కదా, मसीह यीशु ये वचन बताता ना, जिनके पास है उन्हीं को ही दिया जाएगा, जिनके पास है ही नहीं वो भी ले लिया जाएगा. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తారు? ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి ఇంకా ఇవ్వబడుతుంది, లేని వాడి దగ్గర ఉన్నది కూడా తీసేస్తాడంట. ఎవరైతే మేము విశ్వాసులు అనుకుంటారు, సరైన నీతి లేదు, సరైన మరి ప్రేమ లేదు, సరైన దయ లేదు అనుకోండి, जो धर्मी समझते हैं अपने आप को, ढंग की धार्मिकता नहीं है, परमेश्वर की इच्छा के अनुसार का धार्मिकता नहीं है, प्रेम नहीं है, दया नहीं है, ऐसे लोगों से क्या करेगा परमेश्वर? नन्नु गुरिंचे माట్లాడారు आनंगाने उन्ना भक्ति पोया, मेरे लिए है ये बात किया करके सोचा, इसका मतलब जो था भक्ति वो भी चला गया. నాతో దేవుడు మాట్లాడాడు, యేసపుతో మాట్లాడాడు దేవుడు, యూసఫ్ से बात किया परमेश्वर ने. हाँ, స్వర్గదూత कौन है? దేవుని దూత ఎవరు? వార్తాహరుడు, దేవుని సందేశాన్ని మోసుకొచ్చి అందించేవాడు. స్వర్గదూత कौन है? परमेश्वर के संदेश को लाके पहुंचाने वाला है, परमेश्वर की बात ही बताए वो सबको. अभी वचन कौन है? हमसे बात करता है. वचन ఎవరు? మనతో మాట్లాడుతున్నవాడు వాక్యమైన దేవుడు. हमसे बात कर रहे. इस संदर्भ में हमें जानने की, हमें अच्छी तरह कहानी याद रहती है, మనకు మంచిగా చక్కగా ఆ కథలాగా గుర్తుంటుంది. పెళ్లికి ముందే మరియమ్మ గర్భవతి అయింది, యోసేపు నీతిమంతుడు, విడిచిపెట్టడానికి అవమానంగా అని ఎందుకులే అని చెప్పి మౌనం విడిచిపెడతాం అనుకున్నాడు. అది మాత్రమే మనకు తెలుసు. हमें बस इतना ही पता है, वो शादी से पहले मरियम मंगनी होने के बाद गर्भवती हुई, सब धर्मी था इसलिए अपमान नहीं करना चाहा, चुपचाप छोड़ना चाहा, स्वर्गदूत बात किया, बस. मगर पेपर रखेंगे ना 100 के 100 మార్క్స్ आएंगे. ఒకవేళ పేపర్ పెడితే గనక, ఎగ్జామ్ పెడితే గనక 100కి 100 మార్కులు వచ్చేస్తాయి. కానీ ఎందుకు దేని దేవుడు పెట్టాడు, ఎందుకు మనం ఎదుట ఉంచాడు? क्यों परमेश्वर ने हमारे सामने रखा? धर्मी యూసఫ్ का लक्षण को क्यों रखा गया? యూసఫ్ యొక్క లక్షణాన్ని ఎందుకు ఇక్కడ రాసి ఉంచాడు? ఇక్కడ పరిస్థితి ఏంటి? ఆఖరి यहाँ का हालत क्या है? हमें इससे क्या मिलता है सीखने के लिए? దీనివల్ల మనకు నేర్చుకోవడానికి ఏం దొరుకుతుంది? तो आज ब्रदर ने सडनली बम जैसा खबर बताया, मैं बाहर जा रहा हूँ, तुम वचन बताओ. अभी आधा घंटा पहले, అరగంట ముందన్నారు నాకు బయటకు వెళ్తున్నాను, వాక్యం చెప్పాను. బబులు స్వీటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు గుళ్ళకు లెక్క వేయడానికి. बबलू स्वीटी आए गुल्ला को गिनने के लिए. मैं नहीं बैठी आज उनके साथ, वचन लेके बैठ गया. मैं प्रभु मैंने बोला सोचा क्रिसमस का ही संदेश बताऊं. ప్రభు క్రిస్మస్ గురించి చెప్పాలనుకున్నాను ఈ దినాల్లో. ఏం చెప్పాలి ఇప్పుడు సడన్ గా? क्या बताऊं, सडन याद नहीं आ रहा. फिर मैंने ऐसे घुमाया बाइबल को. मत्ती सुसमाचार खोलते शुरू में कौन आता है? యూసఫ్ ही आता है. మత్తయి సువార్త తెలిస్తే ఓపెన్ చేస్తే మధ్యలో వచ్చేది యోసేపే, ముందు వచ్చేది. లోక సువార్తలు అయితే మరియమ్మ వస్తుంది ముందు. अगर लोका समाचार देखेंगे तो मरियम पहले आती है, या तो उससे पहले हम जकरिया एलिజబెత్ को देखेंगे. దానికంటే ముందంటే జకరియా ఎలిజబెత్ వస్తారు. కానీ ఇక్కడ మత్తయి సువార్తలో యూసఫ్ రాగానే ఆలోచన చేసి చదవంగానే నిజమే ఈ రెండు క్వశ్చన్లు కదా. सच बात है, ये दोनों क्वेश्चन है. क्या क्या है क्वेश्चन? शादी से पहले ये पति पत्नी कैसे गिना गया? పెళ్లికి ముందు వీళ్ళు భార్య భర్తలు ఎలా ఎంచబడ్డారు? అర్థమైంది కదా, समझ में आगे ना. क्यों कहा जाता है ये बड़े होने के बाद रजामंदी करते हैं, यानी कि ओके बोलते हैं ना, कानूनन पति पत्नी. शादी नहीं हुआ, 1 साल के बाद शादी को बोझ होगा. పెళ్ళి అవ్వలేదు కానీ పెద్దవారే ఓకే అన్న తర్వాత వాళ్ళు చట్టపరంగా భార్య భర్తలు అప్పుడే వివాహం సంవత్సరం తర్వాత వివాహ భోజనం. కానీ మా భార్య భర్తలు అంటారు విడనాడాలి అంటే మాత్రం ఖచ్చితంగా విడాకులు ఇచ్చే పరిస్థితి. అప్పుడు छोड़ना चाहता तो चुपचाप तलाक देके छोड़ना पड़ता है. యూసఫ్ ऐसा सोचे ना, चुपचाप रहूंगा, ऐसा नहीं चलेगा. तब యూసఫ్ ఎలా అన్నాడు, నేను మౌనంగా ఉండిపోతాను, అవమానపరచకుండా మెల్లిగా వదిలేస్తాను అంటున్నాడు కదా. అలాంటి ఉండాల్సిన పరిస్థితులు కాదు. क्योंकि पति पत्नी गिना गया, माना गया कानून, భార్య భర్తలుగా ఎంచబడ్డారు చట్టపరంగా. ఈ సందర్భంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? इस संदर्भ में हम क्या सीखते हैं? हर बार क्रिसमस में हम यही संदेश घूम फिर के यही सुनते जाते हैं. మన ప్రతి క్రిస్మస్ లో ఈ సందర్భాలు మాటికి వింటూ ఉంటాం. అయితే ప్రతిసారి ఏదో ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొత్తగా మాట్లాడతాడు.
हर बार पवित्र आत्मा परमेश्वर हमारे लिए कोई ना कोई बात नया सिरे से बात करता है। आज हमसे क्या बात कर रहे हैं? यूसुफ का कैसा धर्मी है, उससे हमें क्या सीखना चाहिए? యోసేపు ఎలాంటి నీతిమంతుడు, అతని నుండి మనము ఏమి నేర్చుకోవాల్సిందో ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అగర్ హమ్ దయా కి బారే మే బాత్ కరెంగే, మనం దయను గురించి మాట్లాడితే మరి రోమాపత్రిక 12:10 అంటాడు, ఒకరినొకరితో అనురాగం కలిగి ఉండండి. ప్రేమ, అనురాగం అంటే ప్రేమ. रोमापत्री 12:10 में लिखा है एक दूसरे से मेल मिलाप सा, यानी कि प्रेम दया से भरा हुआ होना चाहिए. और उसके बाद पहला कोरिंथी 13:4 में देखेगा तो మొదటి కొరింథీ 13:4 కూడా చూస్తే ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అంటాడు. प्रेम में दया के बारे में वहां लिखा गया. प्रेम होता, दया होता. यूसुफ मरियम के प्रति प्रेम रखता था, इसलिए दया आ गया. इसको मृत्यु दंड के लिए क्यों छोड़ूं? యోసేపు మరియమ్మను ప్రేమించాడు కాబట్టి ఈ ప్రేమలో ఏమొచ్చింది? దయ వచ్చింది గనుక ఎందుకు విడిచిపెట్టా? దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఎందుకు వీళ్ళ నరకాన్ని పంపించాలి? నా కుమారుడు పంపించి వీళ్ళ పాపాలుగా ప్రాయశ్చిత్తం జరిగిస్తే సరిపోద్ది కదా అని దయ చూపాడు మన పట్ల. परमेश्वर हमें हमारे ऊपर गुस्सा करके हमें नरक में भेजना था, मगर प्रभु ने हमसे प्रेम करके क्यों इन्हें नरक में भेजना? दया दिखाया, अपना पुत्र को भेजकर हमारे लिए उन्हें क्रूस पर चढ़ाया और हमें धर्मी बनाया. ये प्रेम होने से दया होती है. ప్రేమ కౌన్ హై? పరమేశ్వర్ ప్రేమి స్వరూప్ హై. పరమేశ్వర్ ప్రేమ హై. ప్రేమ అంటే ఏంటి? దేవుడు ప్రేమ ఉన్నాడు, ప్రేమ స్వరూపే. ప్రేమ హోగా తో దయా హోగా. ప్రేమ ఉంటే మనలో దయ ఉంటుంది. ఎఫెసీకి పత్రి, ఎఫెసీకి లిఖి పత్రి 4:32 में भी देखेगा तो ఎఫెసీలకు రాసిన పత్రిక 4:32 గనక చూస్తే ఎఫెసీయుల 4:32 में देखेगा तो यहाँ पे देखिए क्या लिखा है. 4:32 ఏం రాస్తుందంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరి క్షమించుడి. क्या लिखा गया है 4:32 में? एक दूसरे के प्रति दया और अनुग्रह के हृदय हो तुम्हारी, और मसीह यीशु में परमेश्वर ने तुम्हें कैसा क्षमा किया है, तुम भी एक दूसरे से क्षमा करो एक दूसरों को. यानी कि प्रेम होगा तो दया होगा, दया होने से क्षमा आएगा. ప్రేమ ఉంటే దయ వస్తుంది, దయ ఉంటే క్షమిస్తాం. సంఘంలోనే సరే, ఇంట్లోనే సరే, బయటనే సరే. घर में हो, कलिसिया में हो, बाहर क्यों ना हो, अगर वो नहीं होगा तो क्या करेंगे हम? प्रेम नहीं है तो वो परमेश्वर का नहीं है. ప్రేమ లేకపోతే వాడు దేవుని వాడు కాదు. ప్రేమ ఉందని ఎలా నిర్ధారిస్తాం? ప్రేమ है करके कैसा हम साबित करेंगे? प्रेम का लक्षण हमारे अंदर है अगर दया हो तो. దయ ఉంటేనే ప్రేమ ఉన్నట్టు. అగర్ దయా హే కరికే కబ్ హమ్ సాబిత్ కరెంగే? దయ ఉందని ఎలా చెప్పగలుగుతాం? క్షమించే లక్షణం ఉంటేనే దయ ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. क्षमा करने वाला लक्षण हो तो दया है, नहीं तो नहीं. परमेश्वर ने हमारे पापों को क्षमा करने का दया दिखाया. दया इसलिए दिखाया वो प्रेम करता था. దేవుడు మనల్ని క్షమించే మనసు ఉంది, ఎందుకంటే ఆయన మన పైన దయ చూపించాడు. దయంతో చూపించాడంటే ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి. इसलिए हमारे अंदर भी यही एक दूसरे के प्रति दया और तरस और क्षमा होनी चाहिए. మనం కూడా ఒకరి పక్కన ఒకళ్ళము దయా ప్రేమ. అప్పుడే శరీరపరంగా మరియమ్మ గర్భాన యేసుక్రీస్తు పుట్టి యేసేపు తండ్రి కనబడ్డాడు చూడండి. तभी शरीर की भाव पर यीशु मसीह मरियम के गर्भ में पैदा हुआ और पिता गिना गया यूसुफ. हम भी आत्मिक तौर पर मसीह को पैदा करने वाले हैं. अगर हमारे अंदर प्रेम दया क्षमा वाला गुण होगा तो, మనలో గనుక ప్రేమ దయ క్షమ అనే గుణం ఉంటే గనుక మనం కూడా యేసు క్రీస్తుని జనించిన వారము, శిశు ప్రసూతి కలిగిన వారము, శిశువును కన్న వారము. అంబి शिशु को पैदा करने वाले हैं. शिशु को पैदा करने से उनकी गुनाह क्षमा कर दिया जाएगा. శిశు ప్రసూతి ద్వారా రక్షించబడతారు, ఉద్ధార్ పాయేగా. యేసుక్రీస్తుని కలిగిన వారమే కాబట్టి మనం रक्षण పొందిన వారమే. यीशु को हमने अपनाया है, यीशु हमारे अंदर है. इसका मतलब हम उद्धार में हैं. ये नहीं तो हमारे पास उद्धार नहीं है. ఈ లక్షణాలు మనలో లేకపోతే మనకు రక్షణే లేదు. ఇంకోటి చూడండి, और भी देखो కొలసీ का 3:12 में देखिए. కొలసీయుల 3:12 కొలసీలకు రాసిన పత్రిక
3:12 చూస్తే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ये क्या कहता है? इसलिए तुम परमेश्वर के द्वारा चुने गए हैं और पवित्र और परमेश्वर के योग्य है बच्चे हो, तो तुम्हारे अंदर तरस वाला मन हो, दयालु हो तुम, और नम्रता हो, दीनता हो और धीरज हो तुम्हारे अंदर। हमारे अंदर प्रेम होना चाहिए, दया होना चाहिए, क्षमा वाला गुण होना चाहिए। उसके बाद दया और नम्रता, धीरज। మనలో ప్రేమ, దయ, క్షమించే గుణంతో పాటు ఇక్కడ రాయబడిన వాటిలో దయాళత్వము, సాత్వికము, అలాగే దీన మనస్సు అంటే దీర్ఘశాంతము, ఏ సబ్ కుచ్ అగర్ హమారి అందర్ నహీ హై, ఇవన్నీ కనుక మనలో లేకపోతే మనం క్రీస్తుని కలిగిన వారం కాదు, కన్న వారం కాదు, రక్షణ అనేది మనకు లేదు। अगर ये सब कुछ हमारे अंदर नहीं है तो ना हमने यीशु को पाया है, ना पैदा किया, ना हमारे अंदर उद्धार है, कुछ भी नहीं है हमारे अंदर, शून्य है। बस अपने आप को डींग मार रहे हैं, కేవలం మనకు మనమే గొప్పలు చెప్పుకుంటున్నాం। నేను యేసుక్రీస్తులో మంచి విశ్వాసిని। లక్షణాలు ఈ లక్షణ कहाँ है? इतनी बड़ा गुनाह को परमेश्वर ने हमें माफ कर दिया। इतने गुनहगार को మనం ఎంత గొప్ప పాపులై ఉండగా దేవుడు మనల్ని క్షమించి కుమారుని ఇచ్చాడు। इतना बड़ी गुनहगार माना जा रही है मरियम यूसुफ की नजर में, समाज की नजर में ఎంత పెద్ద తప్పు చేసిన స్త్రీలాగా మరియమ్మ కనిపిస్తుంది సమాజం కంటికి, యోసేపు కంటికి। అయితే యోసేపు ఆమెని క్షమించాడు, కారణం ప్రేమించాడు। यूसुफ ने उन्हें क्षमा कर दिया, कारण क्या है? उन्हें प्रेम किया। अगर कुछ बातों को हम स्मरण करेंगे, स्मरण समय खत्म हो रहे, సమయం అయిపోతుంది కాబట్టి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం। इसी प्रकार दूसरे पत्रस का पहला अध्याय 5 से लेकर 7 तक का कुछ विषय देखो, उसमें अच्छे लक्षण, सद्गुणము ఎన్ని కూడా రాయబడి ఉంటాయి। दूसरे पत्रस का ये पहले अध्याय 5 से लेकर 7 तक देखेगा तो उसमें सद्गुण की बात, अच्छी लक्षण, ये सब उद्धारकर्ता को पैदा करने वाला, अपनाने वाला, के हृदय में होने वाला లక్షణ है। ఇవన్నీ కూడా రక్షకులను కలిగి ఉన్నాము అని అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళలో ఉండాల్సిన లక్షణాలు। ఏమైనా రాసుకోండి, 2 పేతురు 1:5-7 వరకు, दूसरा पत्रस 1:5 से लेकर 7 तक। इस विषय में और कोई किसी के अंदर हमने ऐसा लक्षण देखा क्या? యూసఫ్ की अंदर ही देखा है क्या? ఇలాంటి లక్షణాలు ఇంకెవరిలోనన్నా చూసామా? కేవలం లేక యేసులోనే మాత్రం కనపడుతున్నాయి దయగలిగిన లక్షణాలు। ఇదే అవసరం కాదు, ఖచ్చితంగా నువ్వు చేసుకోబోయేవాడు ఏదో ఇలాగే చేసి ఉండాలి అనే ఉద్దేశం కాదు। ऐसा नहीं है जिनसे तुम्हारी शादी होने वाली है, ऐसा हो तभी मैं क्षमा करूंगा। बड़े बुद्धिमान लोग भी होते, अक्षर को अक्षर के रूप में लेते। చాలా సమజ్దారులు అనుకుంటారు కొంతమంది, అక్షరాన్ని అక్షరంగానే తీసుకుని అలాంటి ఆలోచనలే కలిగి ఉంటారు। అది కాదు మనం ఆలోచించాల్సింది। हमें सोचना वो बात नहीं है। ऐसा दया रखने वाला मन, हम सबको पता है यूसुफ के बारे में। कौन सा यूसुफ? యాకోబు పుత్రుల में से 11 पुत्र था యూసఫ్। యాకోబు కుమారులు 11 కుమారుడైన యూసఫ్। వాళ్ళ అన్నదమ్ములందరూ ఎంత బాధ పెట్టారో యూసఫ్కు తెలుసు। उनके भाइयों ने कितना उनको दुख दिया उसे पता है। जब ये मंत्री बन गया और उनके भाई लोग आ गया, ఎప్పుడైతే తన ప్రధానమంత్రి అయ్యాడో, తన సహోదరులు వచ్చారో, తిరిగి వాళ్ళని ఇంటి తన దగ్గరికి తెప్పించుకున్నాడు। फिर से उन्हें पूरा कुणबा को अपने पास बुलाया। कहता तुम और तुम्हारे बच्चे सुख चैन से मेरे पास निश्चिंत रह सकते हो, क्योंकि यहाँ पे अन्न है, जहाँ तुम रह रहे वहां अन्न नहीं है। ఎందుకంటే ఆ అన్నదమ్ములు ఎంతో ఇబ్బందులు పెట్టి బాధలు పెట్టినప్పటికీ ఎంత దయగలిగిన హృదయం, ఎంత క్షమించే హృదయం ఆయనలో ఉందని చూడండి। ఎంత సాత్వికుడు, ఎంత మంచి గుణాలు కలిగిన వాడు। మనం ఇప్పుడు చదువుకున్న పత్రికల లక్షణాలన్నీ ఆ యాకోబు కుమారుడైన యోసేపులో కనిపిస్తున్నాయి। వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ అన్నాలు లేకుండా ఇబ్బంది పడుతుంటే కర్మకాలంలో అందరినీ చేర్చుకొని, మీరు మీ పిల్లలు మా దగ్గర నిశ్చింతగా ఉండవచ్చు, మిమ్మల్ని నేను పోషిస్తాను అని ప్రీతిగా మాట్లాడంట। मैं आपको परवरिश करूंगा करके उनसे प्रीति से बात किया। उत्पत्ति 50 अध्याय का 21 में इस बात को हम देखते हैं। ఆది కాండము 50 అధ్యాయం 21వ వచనంలో చూస్తాం। ఇకపోతే మోషే గురించి మనం చూస్తే, మూసా के बारे में हम देखेगा तो మోసే ఏం చేశాడు? మోషేకి తెలిసిపోయింది ఇజ్రాయేల్ నావారని। ఇజ్రాయేల్ के पक्ष में कार्य करने लगा। दासत्वలో ఉన్నవాళ్ళు నా జనులని తెలిసిన తర్వాత, जब यूसुफ मोशे को पता चल गया जो दासत्व में है वो लोग मेरे ही प्रजा करके जब मालूम पड़ा तो उसका विरुद्ध आवाज उठाने लगा। फिर उसको राजा को पता चला, फरो को, फिर उनको पता चला, फरो को తెలిసిపోయింది। ఆ తర్వాత అతను దేశ బహిష్కరణ చేశారు। उसके बाद उनको देश से भगाया गया। उसके बाद वो जाता है मिद्यान की जंगल में। మిద్యాను అడవుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ సిపోరా తన సహోదరులు అందరూ కలిసి
వాళ్ళ గొర్రె మేకలకు నీళ్ల విషయంలో వాళ్ళ అక్కడ ఇంకా వేరే పోకిరులు వచ్చి గొడవ పెడుతున్నప్పుడు వాళ్ళ పట్ల దయ కలిగి వాళ్ళందరిని తరిమి ఆ పశువులకు నీళ్లు పెట్టాడని చెప్పి నిర్గమ 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. निर्गमन की दूसरी अध्याय 17 में लिखा गया है, सिप्पोरो जो है अपनी बहनों के साथ गाय और ये भेड़ और बकरियों को लेकर आई थी चराने के लिए मिद्यान की जंगल में। जब यूसुफ मूसा वहां से गया था, मिस्र से जाना पड़ा और चले जाने के बाद वहां पे क्या हुआ, वो पानी के लिए उनको भेड़ बकरियों को पानी पिलाना पड़ता है। वहां पे कुछ शत्रु उलड़ बचाने वाला मौका आ गया, लोग आ गया, उनको इनकी पशुओं को पानी नहीं दे रहे थे। उस वक्त यहाँ पे हम निर्गमन 2:17 में देखते हैं कि उन्हें भगाया उस शत्रुओं को, और सिप्पोरा और उनकी बहनों की वो जो आए थे बकरी और भेड़ों के लिए उसने पानी पिलाया, दया दिखाकर, दया तरस खाकर उनके प्रति। तब तक तो पता ही नहीं है ये कौन था, ये होने वाली पत्नी, ये कुछ भी पता नहीं था. అప్పటి వరకు ఏమీ తెలియదు, నాకు కాబోయే భార్య అని కానీ వీళ్ళ దగ్గర నేను ఉంటానని కానీ ఏమి తెలియదు. కానీ ఇబ్బందుల్లో ఉన్నారు, దయ చూపించారు. लेकिन संकटों में था इसलिए उनके प्रति दया दिखाया. फिर हम बोयज की बारे में देखते हैं. మరలా మనం బోయజ్ గురించి చూసినట్టుగైతే రూతు పుస్తకం 2:16 చూస్తే रूत का किताब में 2:16 में देखिएगा तो रूत अपनी सासू माँ के साथ फिर बेतलेहम आ गया. రూత్ తన అత్తగారితో కలిసి మరల బెత్లెహేం వచ్చేసింది. వచ్చేసిన తర్వాత పొలంలో పరిగేరు కొడుకు పూలే चुनने के लिए गई थी. तो क्या हो गया, बोयज ने देखा, उसके बारे में सुना, रूत के बारे में. బోయజ్ చూశాడు, రూతు గురించి విన్నాడు. విన్నప్పుడు ఆమె పట్ల దయ చూపి మీరు ఆ పనలో కోసేటప్పుడు ధాన్యం ఆమె కోసం గుప్పిళ్ళు గుప్పిళ్ళు విడిచిపెట్టమని చెప్పాడంట. దయ చూపి दया दिखाकर रूत की खातिर क्या बोला बोयज ने वो काम वालों से, तुम जो फसल काटते हो ना धान मुट्ठी मुट्ठी भर के उसके लिए छोड़ दो करके बताया. तो उस तरह दया दिखाया बोयज ने रूत के प्रति. रूत विषయంలో బోయజ్ దయ చూపిన విషయం మనం అక్కడ చూస్తాము. उसके बाद हम देखते हैं दाऊद की बारे में. ఆ తర్వాత మనం దావీదు గురించి చూస్తాం. దావీదు के बारे में हम देखते हैं दूसरे సమూయేలు 9 का पहला वचन. రెండో సమూయేలు 9వ అధ్యాయంలోని మొదటి వచనంలో చూస్తే అక్కడ యోనాతాను కుమారుడు విషయమైన బాధ్యతను కలిగి అతను కుంటివాడు ఉండటం బట్టి అతను జీవితకాలం నా బల్ల యొద్ద భోజనం చేస్తాడని తన పట్ల దయ చూపి తన దగ్గర ఉంచుకున్న విధానం మనకు అక్కడ కనిపిస్తుంది. जोनातान का बेटा जो लंगड़ा था उसे अपने पास रखा जब तक जिंदगी भर वो मेरी मेज के पास ही बना रहेगा, यानी कि मेरे साथ बैठ के खाएगा. इतना उसके ऊपर तरस दिखाया दाऊद ने. और उसके बाद हम देखेंगे अच्छी सामरे यीशु मसीह के नया नियम में आने के बाद కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మంచి సమరయుడి గురించి మనకు తెలుసు. లూకా సువార్త 10:34. लूका सुसमाचार 10:34 में देखते तो एक को घायल पड़ा हुआ, 2-4 जनों ने देखा, चला गया. कौन कौन लेवी యాజకు सब देखकर चला गया. ఒక అతను గాయాలు తగిలి పడిపోయి ఉన్నప్పుడు చూశారు, లేవీలు చూశారు, యాజకులు చూసి అందరూ వెళ్ళిపోయారు. కానీ మంచి సమరయుడు, మంచి వ్యక్తి పోయి ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఆ మార్గాన, అతను గాయాలతో పడినడు చూసి వాళ్ళు పట్టించుకోలేదు, నాకెందుకు అనుకోకుండా తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. తన పట్ల మంచి ప్రేమ శ్రద్ధ చూపి తనను బాగు చేసి ప్రయత్నం చేసి తనకు కావలసిన అన్ని అవసరతలు తీర్చాడు. अच्छी समरे को हम देखते हैं कि जो घायल होकर पड़ा तो उसके बारे में उसके पास गया, उसको देखा, उसकी जरूरतों को पूरा किया, मलम पट्टी लगाया, दवाइयाँ दिया, ले जाके सराय के खोलने में रखा और उसको खाने पीने का सब व्यवस्था किया, उसकी भलाई के लिए काम किया. यीशु मसीह ने बताया था दृष्टांत, कौन अच्छी पड़ोस है, कौन अच्छे सामरे, ఎవరు మంచి సమరయుడు, ఎవరు अच्छी पड़ोसी कौन है. यीशु मसीह ने दृष्टांत दिखाया, यानी जिसके अंदर ये दया आने के लिए प्रेम. अगर प्रेम दया होगा तो क्षमा आएगा, क्षमा आएगा तो धीरज मिलेगा, नम्रता आएगा और सद्गुण अच्छे गुण आएगा. दया यानी कि प्रेम होने से दया होने से और क्षमा भी करेंगे दूसरों को. क्षमा करने वाला मन मतलब नम्रता से व्यवहार करेंगे, रूडली बात नहीं करेंगे, नम्रता से व्यवहार करेंगे, धीरज दिखाएंगे और अच्छी लक्षण होंगे, మంచి లక్షణాలు కలిగి ఉంటారు. और उसके बाद हम देखेगा तो यहाँ पे जेल की अधिकारी को हम देखते हैं, चरसाला नायकुడు दरोगा పౌలుస్ చీలస్ को बंद करके रख देते हैं. పౌలుస్ చీలను బంధించి పెడతారు, సువార్త విషయంలో బంధకాల్లో ఉంటారు. వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు ఆ బంధకాలను తొలగిపోయినప్పుడు
जब परमेश्वर को स्तुति कर रहे, सारी बंधन टूट गए, तो उस वक्त वहां पे दरो का क्या कर रहा था? वो अपना आपको पहले घात करने कया మొదట అయితే తనకు తానే గాయాలు చేసుకోవాలనుకున్నాడు. తర్వాత వీరిని తీసుకెళ్లి ఎవరిని పౌలు శీలను తన ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి గాయాలు కడిగి పరిచర్య చేశాడంట. దయా దిఖాయా, तरस दिखाया, उनको घावों को धोकर పరిచర్య కియా హై. ఫిర్ ఆఖరి మీద देखिएगा तो చివర్లో చూసినట్లయితే అపోస్తల కార్యం 28:2 చూస్తే प्रेरितों का काम 28:2 में देखिएगा तो अन्य जाति लोग हैं वहां पे. ये జైలాధికారి भी अन्य जाति, అన్ని జనులు అక్కడ ఉంది, జైలుకు అధికారి కూడా. ఇక్కడ प्रेरितों के काम 28:2 में देखिएगा तो పౌలుస్ वहां पे कैसा गया. పౌలు గారు మన అపోస్తల 20 చూస్తే ఎలా పోయారు? వాళ్ళ నావ కొట్టుకుని పోతా ఉంది, బంధకాల్లో ఉన్నాడు పౌలు, ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒక ద్వీపం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పోతే అక్కడ ఒక ప్రాంతానికి చేరుకున్నారు వాళ్ళు. उनकी नाव तो जहाज तो आंधी तूफान की वजह से उधर उधर डगमाता हुआ गया और पौलुस बंधकों में था, उसके साथ और भी कुछ भी लोग थे. वहाँ पे एक द्वीप है, उस द्वीप का नाम मिलिते करके लिखा गया. అక్కడ ఒక ద్వీపం ఉంది, దాని పేరు मालते करके लिखा गया, मालत करके शायद लिखा गया हिंदी में, తెలుగు में तो मिलिते करके लिखा गया है. तो అక్కడున్న అనాగరికులు అంటే వాళ్ళకి నాగరికత తెలియదు. 28:2 में वहाँ पे जो रहने वाले लोगों को नागरिकता पता नहीं है, ऐसे मूड इंसान जैसे हैं, उन लोगों ने भी इनको अपनाकर उनके साथ इतना अच्छा व्यवहार किया, उन्हें अपनाया करके लिखा गया यहाँ पे. వాళ్ళంతా అనాగరికులుగా ఉన్నప్పటికీ ద్వీపవాసులు మాకు చేసిన ఉపకారము అంతా ఇంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురుచు చలిగా ఉన్నందున వారు నిప్పులు రాజుబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునిరి. उन्होंने इतना हमारी आदरण किया, इतना हमें अपनाया. पौलुस बोल रहे वो मिले थे कि लोग कैसा अपनाया हम लोगों को. हम तो भागे हुए कैदी समझो, वो जहाज टूट गया, हम एक इस द्वीप में आ गए. मिलते प्रांत है, अन्य जाति लोग हैं वहाँ पे. यहाँ मसीह लोगों के अंदर तरस नहीं है, दिक्कतों में परेशानी में जो लोग तो अपनाने का मदद करने का मन नहीं है. ఇక్కడ మన విశ్వాసులైన వారిలో, క్రైస్తవులను పడగొడుతున్న వారిలో దయ లేదు, ప్రేమ లేదు, క్షమ లేదు. ఎవరైనా సహోదరులు అన్నవారు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాలన్న ఆలోచన లేదు. ఎవరి మట్టికి వాళ్ళు హ్యాపీగా బతకటం, లేకపోతే ఎప్పుడైనా చేస్తుంటే మేము చాలా చేసాం ఒకప్పుడు అని చెప్పుకోవటం. ఎవరు కभी किया तो हमने बहुत अच्छा बहुत ज़्यादा किया, ఫలానా लोगों के लिए बोलना, इसी में संतुष्ट हो जाते हैं, అందులోని సంతుష్టిగా ఉండిపోతున్నారు. కానీ అన్ని జనులైన వారు, లేక అన్ని జాతి यहाँ पे अन्य जाति होते हुए देखो उनकी नागरिकता उन्हें पता नहीं है, उन्हें कुछ आता पता नहीं, बुद्धि समझ भी ढंग के उनके पास नहीं है. फिर भी उन्होंने इतना परिचर्य किया पौलुस और उसके साथी लोगों की खातिर. అయినప్పటికీ పౌలు గారికి తనతో ఉన్న ఖైదీలందరినీ చేర్చుకొని వాళ్ళకి ఉపచారం చేశారంట. వర్షంగా ఉండి చలిగా ఉందని చక్కగా మంటేశారంట, చలి మంట వాళ్ళ కోసం. చూడండి, ఎనికి దయా, ఎనికి మరి అందరు లక్షణ కి బారే మే మనలో ఒక మంచి దయ అనే లక్షణం ఉండాలి. ఆ లక్షణం ఉండబట్టి యోసేపు इस प्रकार की लक्षण दया होने की वजह से यूसुफ ने अच्छा सोचा मरियम के बारे में. అందుకే నీతిమంతుడు. మరియం కి బారే మే अच्छा सोचा इसलिए धर्मिता, మంచి ఆలోచన చేశాడు కాబట్టి నీతిమంతుడు. యోగ్యురాలే మరియమా. అప్పుడు తనలో ఉన్న అపోహను తొలగించడానికి తబ్ उसके अंदर की जो सोच था तब भी अच्छा सोच रहा है, सोचना था उसका विरुद्ध. इसलिए परमेश्वर का अच्छा लगा, परमेश्वर ने बात किया. అందుకే దేవుడు తనతో మాట్లాడేమని, నువ్వు ఆమెను ఇంట చేర్చుకోవటానికి భయపడవద్దు, ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన. तुम्हें उसे अपना घर में लाने के लिए मत डरो, क्योंकि वो पवित्र आत्मा के द्वारा गर्भवती हुई है. देखा, परमेश्वर ने उससे बात किया और बल दिया. क्या बोला? जो पैदा होगा वो पवित्र होगा, परमेश्वर का पुत्र होगा, और क्या करेगा? वो अपने लोगों को पापों से छुड़ाएगा. उसका नाम యేసు రక్కనా. ఆయన పాపులను పవిత్రులుగా చేస్తాడు కాబట్టి, రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అను పేరు పెట్టు. అప్పుడు ఏం చేశాడు యూసఫ్? उस वक्त यूसुफ ने क्या किया? तुरंत मान लिया. जो अपमान निंदा मरियम के होने वाली थी, उस अपमान निंदा अपने ऊपर भी ले लिया. ఏ అపమానం నిందలైతే మరియమ్మకు కలగబోతున్నాయో ఆ అపమానంలో తను కూడా పాలిభాగస్తుడైపోయాడు. ఇప్పుడు అందరూ అంటారు కదా యోసేపుని, అవి सभी लोग बोलेंगे यूसुफ ये क्या पागल है, निकम्मा, इतना अंधा होगा प्यार में, शायद बोला होगा. ఏంది నిజంగానే నిశ్చితార్థమైనంత మాత్రాన, పెద్దలను చిన్నప్పటి నుంచి అనుకున్న మాత్రాన, గర్భవతి అయితే కూడా ఎంట పెట్టుకుని పోవాలా? వీడికి బుద్ధి లేదు, వీడు మగోడు కాదు, ఎన్నో అని ఉండొచ్చు.
ये मर्द नहीं है, इसका बुद्धि नहीं है, अकल कहाँ गया। मरियम की दुखों में सहभागी होने के लिए भी राजी हो गया, मरियम के अपमानों में भी सहमान होने के लिए राजी हो गया, सहमत होने के लिए। देखो तभी धर्मी होता, यूं ही धर्मी नहीं होता। అప్పుడే నీతిమంతులు అవుతారు. ముందే నీతిమంతుడు రూతు గురించి బోయజ్ అన్నట్టు, ముందు విన్న దానికంటే ఇప్పుడు నీ గురించి ఇంకా గొప్పగా వింటున్నాను అంటాడు. रूत के बारे में बोएज बोलता है, पहले मैंने जो तुम्हारे लिए चर्चा सुना था उससे बढ़कर है अब की कार्य तुम्हारा, शाबाशी देता है, वाह करता है. ఇసి అట్లాగే ఇక్కడ కూడా చూడండి, ముందే నీతిమంతుడు, ముందే మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే ఇంకా ఏ మరియమ్మని ఇష్టపడటం వల్ల, ఆమె అపమానాన్ని తన అపమానంగా భావించి చేర్చుకోవటం వల్ల దేవుని దృష్టిలో తండ్రి కాకపోయినా కానీ యేసుక్రీస్తుకి, పరిశుద్ధుడైన తనయుడికి తండ్రిగా ఎంచబడుతున్నాడు. वो हकीकत में पिता नहीं था यूसुफ, यीशु मसीह का, क्योंकि हम सबको पता है पवित्र आत्मा के द्वारा गर्भवती हुई है, यीशु मसीह पवित्र आत्मा के द्वारा गर्भ में आया है. इसका बावजूद भी वो दर्जा उन्हें मिल गया, पिता ना होने के बावजूद भी परमेश्वर का पुत्र का पिता बन बैठा इस संसार में. अब देखो कहाँ पर भी हम क्रिसमस का सीन देखते हैं. अక్కడ మనం క్రిస్మస్ యొక్క సీన్ చూసామనుకో ఎవరు కనపడతారు? మరియం యోసేపు, బాలుడైన యేసుక్రీస్తు. మరియం యోసేపు, బాలక్ यीशु मसीह. इस पृथ्वी में కానూనన్ పిత है वो. ఈ భూమి మీద చట్టపరంగా తండ్రే, ఎందుకంటే వాళ్ళకు ప్రధానం అయిపోయింది. कानून वो पिता है. देखा, यूं ही परमेश्वर की ओर से हमें दर्जा, अच्छा नाम यूं ही नहीं मिलता. దేవుని నుండి మనకి మంచి పేర్లు, మంచి ప్రతిష్ట అలాగే దొరికిపోవు, వరకనే దొరికిపోవు. మనలో కొన్ని లక్షణాలు ఉండాలా. हमारे अंदर कुछ लक्षण होनी चाहिए, तभी हम परमेश्वर की పసందీదారు లోగు బనిగే. అప్పుడే మనం దేవునికి ఇష్టమైన జనంగా ఉండగలుగుతాము. నేను అనుకుంటున్నాను మన రెండు ప్రశ్నలకి అర్థాలు జవాబులు దొరికిపోయినాయని. मैं समझ रही हूँ दोनों हमारी क्वेश्चनों का आंसर मिल गया है. पहला क्वेश्चन क्या है? मंगनी तो हुआ, शादी तो नहीं हुआ, तो कैसा पति पत्नी हुआ? उसके लिए तलाक की आवश्यकता क्या है? शादी होता तो तभी तलाक की आवश्यकता ना. పెళ్ళే కానప్పుడు భార్య భర్తలు ఎలా అయ్యారు? విడానాడటానికి విడాకులు ఇచ్చే అవసరం ఉంది అనుకున్నాం. అయితే దానికి ఏం కారణం చెప్పాము? చిన్నప్పుడు ఒప్పుకున్నా కానీ తల్లిదండ్రులు, పెద్దోళ్ళైన వీళ్ళిద్దరు ఓకే అంటే గనక అది రెండో విధి. ఆ విధిని బట్టి వాళ్ళు భార్యాభర్తలుగా ప్రకటించబడి కానూను చట్టపరంగా భార్యాభర్తలు అయిపోయారు. కానీ కలిసి నివసించకూడదు. సంవత్సరం తర్వాత మాత్రం వివాహం అవుతుంది, వివాహ భోజనం సిద్ధపరుస్తుంది. అయితే విడిపోవాలంటే మాత్రం ప్రధానమైన తర్వాత కూడా విడాకులు ఇవ్వాల్సి ఉంది. అగర్ हमने सुना पहले तो माँ बाप ने इनकी सोचा होगा बचपन में इनकी शादी करनी है, उसके बाद जवान होने के बाद ये दोनों ने भी राजी कर दिया तो मंगनी हो गई. मंगनी होने की वजह से पति पत्नी गिना गया. पति पत्नी होने की वजह से अगर ये सब छोड़ना चाहता तो और त्याग पत्र देना पड़ता. मगर ये सब दर भी था, हमने अभी तक वही सुना. ఇప్పటి వరకు మనం అదే విన్నాం. అయితే రెండో విషయం ఏంటంటే రహస్యంగా ఎందుకు విడనాడాలనుకున్నాడు, ఎందుకు అవమానపరచకుండా మౌనంగా విడనాడాలనుకున్నాడు అంటే ఆయనలో దేవునిలో ఉండే లక్షణాలు ఉన్నాయి కాబట్టి మంచి ఆలోచన చేశాడు. उनके अंदर परमेश्वर को जो बात वो लक्षण था, इसलिए वो अच्छी सोच सोचा. नहीं तो खुल्लम खुल्ला तलाक देना पड़ता, खुल्लम खुल्ला तलाक देना पड़ता. मगर चुपचाप छोड़ूंगा करके सोचा, इसलिए क्योंकि मरियम से प्रेम करता था जैसे परमेश्वर ने हमसे प्रेम किया. మరియంని ప్రేమిస్తున్నాడు. ఎలాగ దేవుడు సృష్టికార్యాన్ని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. तो उसके पीछे हमने कई सारी लक्षण हमारे अंदर होने का सुना है, उन्हें अपनाए. उनके बारे कुछ और लोगों की भी सुना है जिन्होंने ऐसा अच्छे दया वाला लक्षण रखा है. దీని విషయంలో మనకు కొన్ని మంచి లక్షణాల గురించి విన్నాం. ఏదైతే యోసేపులో ఉన్నాయో దేవుడు మన పట్ల చూపిన లక్షణాలు, అలాగే కొంత దయగలిగిన వారు చేసిన కార్యాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇవన్నీ కూడా మనలో ఉండాలని. ये सब कुछ हमारे अंदर होने के लिए तभी हकीकत का क्रिसमस बनता है हम बनाने से. మనం నిజంగా అప్పుడే మన క్రిస్మస్ చేస్తే అది నిజమైన క్రిస్మస్ దేవుని దృష్టిలో. లేకపోతే పండగ క్రైస్తవులమే. అగర్ ఏ మన నియమ మరి అందరు మనలో ఈ విధమైన మనసు లేదనుకోండి, కేవలం పండగ చేసే క్రైస్తవులే, పరలోకి పోయే క్రైస్తవులు మాత్రం కాదు. పరో बनाने वाला मसीह है, परम राज्य में जाने वाला मसीह नहीं बनेंगे फिर. इसलिए परमेश्वर का लक्षण हमारे अंदर बने रहे. దేవుని లక్షణాలు మనలో కలిగి ఉండాలి. యూసఫ్ లాంటి మంచి చరిత్ర, మంచి ఆలోచన, మంచి తలంపు, మంచి ప్రేమ, దయ మనలో ఉండాలి. యూసఫ్ की तरह अच्छी सोच, अच्छी विचार, अच्छा दया और प्रेम हमारे अंदर रहे, तब हमारे अंदर यीशु मसीह पैदा हुआ. అప్పుడే మనలో యేసుక్రీస్తు పుట్టాడు. ఆయనలో అంత మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి పరిశుద్ధుడైన దేవుని కుమారుడికి భూమి మీద తండ్రిగా ప్రతిష్ఠించబడుతున్నాడు. पवित्र यीशु मसीह को, पवित्र परमेश्वर का पुत्र को इस पृथ्वी पर वो
पिता बताया जा रहा है, कानूनन पिता है यूसुफ, यूं ही पिता नहीं है। देखो अगर हमारे अंदर ऐसी बदलावट की విచార్ హో, మనలో కూడా అట్లాంటి మంచి మారు మనసు కలిగిన జీవితం మనలో ఉందనుకోండి, మనకు కూడా మంచి ప్రతిష్ఠిత కలిగిన వారిగా, దేవుని దృష్టిలో ఎంచబడ్డ వారిగా ఉంటాం. हम भी अच्छे नाम कमाए हुए और परमेश्वर की नजर में चुने हुए लोग होंगे. आइए చిన్న ప్రార్థన, छोटी सी प्रार्थना करेंगे. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ये सर्व सृष्टिकर्ता परमेश्वर आपको धन्यवाद प्रभु जी. सर्व सृष्टिकर्త అయిన తండ్రి నీ పాదాలకు వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ సందర్భంలో యేసుని బట్టి అనేక మాటలు నేర్చుకునే కృపనిచ్చారు. इस क्रिसमस के संदर्भ में प्रभु जी इस सब के लेकर कई बातें सोचने के लिए, अपने प्रभु जी जानने के लिए, प्रभु जी सीखने के लिए मौका दिया प्रभु. धन्यवाद. सच्ची में कोई भी बहाना क्यों ना हो, నిజంగా ఏ సాకైనా చాలు ప్రభా, నీ వాక్యం ఎదుట కూర్చుంటే చాలు, నువ్వు మాట్లాడే ప్రేమ అన్న గొప్ప మనసు కలిగిన దేవుడివి प्रभु. हम सच्ची में छोटी सी बहाना चाहिए आपके सामने बैठने के लिए, बस आप इतना अच्छा मन रखते, हमारे प्रति प्रेम को दर्शाता है, दया को दर्शाता है, हमसे बात करता है सुधारने के लिए प्रभु जी. आज के समय पर जो आपने बातें की, इन बातों को हमारे हृदय में रखने के लिए सहायता करें. మాతో ఈ సందర్భంగా మాట్లాడిన మాటలో హృదయంలో చెరగని ముద్రగా నిలిచిపోవడానికి సహాయం చేయండి. యేసయ్య పుట్టాడు, లోకంలోకి వచ్చాడు అన్న సాక్ష్యం కంటే నాలో పుట్టాడు, నాలో ఉన్నాడు చూడండి अने చెప్పగలిగే సాక్ష్యం ఉండడానికి సహాయం చేయండి. यीशु मसीह आए हैं, इस दुनिया में आए हैं करके बोलने से बेहतर प्रभु जी मेरे अंदर है, देखो मेरे अंदर यीशु के लक्षण, इस तरह दिखाने वाला मसीह हम सब बन सके प्रभु. काम प्रभु पैसे विधि के तौर पर हम गुनाहगार है, విధి రాత ప్రకారం చూస్తే మేము నాయన పాపులమై ఉన్నాము. కానీ ప్రభా ఇదిగో తండ్రి, మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి, యేసయ్యలో మాకు ఇచ్చిన కృపను బట్టి మేము పరిశుద్ధుల దర్జాలోకి వచ్చాం. यीशु मसीह के द्वारा जो कृपा मिली, हम पवित्र लोगों के दर्जे में पहुंच गए प्रभु. इसे हम ना खोए, దీన్ని మేము పోగొట్టుకోకుండా నాయన మంచి లక్షణాలతో బ్రతకటానికి, పరిశుద్ధతో బ్రతకటానికి సహాయం చేయండి. अच्छे लक्षणों से, पवित्रता से जीने के लिए सहायता करें. दया वाला मन, प्रेम वाला मन होने के लिए सहायता करें. దయా ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయండి. దీర్ఘశాంతము, వినయము, సాత్వికము కలిగి ఉండటానికి సహాయం చేయండి. धीरज और नम्रता होने के लिए और तरस वाला मन होने के लिए सहायता करें प्रभु. क्षमा करने की मन होने के लिए मदद करें. క్షమించే మనసు మాలో ఉండేటట్లు కృప చూపండి प्रभु. నువ్వు కృప చూపావు, మాకు అందుకే తెలియపరచా ప్రభు. आपने कृपा दिखाया इसलिए हमें बताया. कर्तव्य बनता है आज से हम कैसा रहना चाहते हैं, हमारे ऊपर डिपेंड है प्रभु जी. మా కర్తవ్యం మేము ఎలా ఉండాలనుకుంటున్నాం, ఇది మా మీద ఆధారపడి ఉంది. అయితే మంచి ఆలోచనలు, తలంపులతో మేము నడిచేటట్లు కృప చూపమని, अच्छी सोच और विचारों से बढ़ने के लिए कृपा करें. हमारे द्वारा अच्छा क्रिसमस के पर्व बने, మా ద్వారా మంచి క్రిస్మస్ పండుగ జరగటంలో కృప చూపమని యేసు के नाम से प्रार्थना मांगते हैं. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. सबको प्रेज द लॉर्ड.